కావడంతో టెండర్ల స్వీకరణ కేంద్రాలు రద్దీగా మారాయి. మేడ్చల్ జిల్లా పీర్జాదిగూడలోని పళని ఫంక్షన్ హాల్లో మల్కాజ్గిరి, మేడ్చల్కు చెందిన మద్యం షాపులకు టెండర్ల దరఖాస్తులను స్వీకరించారు. చివరి రోజు కావడంతో ఉత్సాహవంతులతో టెండర్ల కేంద్రం కిక్కిరిసింది. మల్కాజ్గిరి యూనిట్కు సంబంధించి 88 షాపులకు గాను 2591 దరఖాస్తులు వచ్చాయని ఎక్సైజ్ సూపరింటెండెంట్ నవీన్ కుమార్ తెలిపారు. నవంబర్ 23న లక్కీ డ్రా ద్వారా షాపుల ఎంపిక జరుగుతుందని తెలిపారు. మల్కాజ్గిరి ఎక్సైజ్ యూనిట్ సంబంధించిన దాంట్లో 3 స్టేషన్స్ ఉప్పల్, గట్కేసర్, మల్కాజ్గిరి స్టేషన్స్ సంబంధించిన దాంట్లో నిన్నటి వరకు 2591 అప్లికేషన్స్ వచ్చాయి. ఇందాక 5 గంటల వరకు కూడా దగ్గర 700 అప్లికేషన్స్ రిసీవ్ అయ్యాయి. ఇంకా చాలా మంది అప్లికేషన్స్ ఇవ్వడానికి ఆశావాహులు వెయిట్ చేస్తున్నారు. సో ఈ టోటల్ ప్రాసెస్ అనేది అన్ని అప్లికేషన్స్ తీసుకొని లాస్ట్ చివరి అప్లికేషన్ తీసుకునేంత వరకు కూడా వాళ్ళని మేము లోపలికి రమ్మనడము, వాళ్ళ అప్లికేషన్స్ తీసుకోవడము జరుగుతుంది. సో మోస్ట్ ప్రాబ్లీ ఈ టైము చాలా నైట్ ఎక్స్టెండ్ అవ్వచ్చు. సో ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళు ఏమీ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. సో నైట్ ఎంతవరకు అయినా సరే ఇప్పుడు మేము ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసి మేము ఈ ఎంటైర్ ప్రాసెస్ని సక్సెస్ చేస్తాం.